విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డు అజమాబాద్లో 50 లక్షలతో ముస్లింలకు చెందిన కబరిస్తాన్ ప్రహారీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. శ్మశాన వాటిక చుట్టూ ఉన్న గోడ శిథిలావస్థకు చేరడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రజా అవసరాలు తీర్చడమే పనిగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాసరావు, కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళండి. మిమ్మల్ని తోసి మాకు అవసరం లేదు, మీరు వెళ్ళండి. మీరు సిరిగెత్తాలి అలా మర్చిపోయి అలా ఒకసారి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా, ఆదివారం అయినప్పటికీ కూడా మన ముస్లిమ్స్ల పట్ల అజీంబాద్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరికీ కూడా మంచి చేయాలి, ఈ యొక్క పురాతనమైన శ్మశాన వాటికని బాగు చేయాలనే ఉద్దేశంతో పల్లా శ్రీనివాస్ గారు ఒక 50 లక్షలు వెచ్చించి ఇక్కడ ఉన్నటువంటి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క శ్మశాన వాటికని ఆధునీకరణ చేయాలని ఉద్దేశంతో తీసుకొచ్చడం జరిగింది. దానికి గాను ఈ కూటమి నాయకులందరికీ కూడా, అలాగే మన వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ మసీద్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు కబ్రస్థాన్ ఏదైతే పరమ పవిత్రంగా భావించారు ముస్లిం సోదరులు, పరమ పవిత్రంగా భావించేటువంటి కబ్రస్థాన్ని, దానికి రిపేర్ వర్క్స్ అన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి. సుమారు 50 లక్షలతో మరి చేయడం జరుగుతుంది. ఇది జీవీఎంసీ ఫండ్స్తో ఎంత కృషి చేసి తీసుకొచ్చినటువంటి ఫండ్స్. ఇందులో మరి సోదరులు స్థానిక కార్పొరేటర్ ఇమ్రాన్ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ సోదరు రఫీ గారు, అలాగే సీనియర్ నాయకులు వెంకట్రావు గారు, వాసు గారు, మా ముర్తాదా గారు, మిగతా జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు అందరూ కలిపి, అన్ని పార్టీల వారు కూడా కలిపి ఈరోజు ఈ పార్క్ డెవలప్మెంట్ చేద్దామని, ఈ కబ్రిస్తాన్ డెవలప్ చేద్దామని ఆలోచనలోకి వచ్చారు. ఇందులో ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి చాలా అందరూ సంతోషంగా ఉన్నారు. దీని నుంచి గాజువాకలో ఉన్నటువంటి అన్ని మసీదు పెద్దలు కూడా రావడం జరిగింది. కనుకనే మనం ఇది ఒక మంచి కార్యక్రమంగా భావించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. భవిష్యత్తులో ముస్లిం సోదరులకు సంబంధించి ఇంకా కబ్రిస్తాన్ కూడా తీసుకొస్తాం, ఈద్గాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమం చేస్తాం, మదర్సాకు సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తాం, అలాగే షాజీఖానా కోసం తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.